వర్కింగ్ యాజ్ వర్కింగ్ ప్లేస్ ఇది ప్రైమరీ లెవెల్ కాకుండా హై స్కూల్ లెవెల్లో కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ పిల్లలకి మనం ఫస్ట్ క్లాస్ వాళ్ళకి లెసన్ చెప్పిన తర్వాత తా రా రా ఈ అక్షరాల పరిచయం జరుగుతుంది ఫస్ట్ క్లాస్లో. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ కన్ కన్ జా రా ఈ 10 లెసన్స్ ఈ విధంగా లెసన్స్ చెప్పిన తర్వాత పిల్లలకి ఇటువంటి అక్షరాలతో పదాలు తయారు చేపిస్తామండి. క ల కల ల క లత కరం ఈ విధంగా పిల్లలకి సరళ అక్షరాలను సరళ పదాలను తయారు చేస్తాం. ఈ విధంగా పిల్లలకి అక్షరాల గుర్తింపు వచ్చిన తర్వాత అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఇందులో అక్షరాల గుర్తింపు, వర్ణమాలలో అక్షరాల గుర్తింపు, ఆ పదాల తయారీ విధానం ఇందులో పిల్లలు వాళ్ళు తయారు చేయగలుగుతారు. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ వాళ్ళు పదాలు తయారు చేయగలుగుతారు. మళ్ళీ అదేవిధంగా సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు తయారు చేయగలుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా ఒక అక్షరం పైన సెకండ్ క్లాస్ వాళ్ళు 10 అక్షరాల వరకు 10 పదాల వరకు సరళ పదాలు తయారు చేయగలుగుతారు. వాళ్ళు ఆ పదాలు తయారు చేయడం కోసం వాళ్ళు ఉన్న ఆలోచనతో ఇంకా ఏ విధంగా పదాలు తయారవుతున్నాయో వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. లా అలా ఇది 2 అక్షరాల పదం. ఆ లా త అలత. నెక్స్ట్ తర్వాత 4 అక్షరాల పదం ఆ వా లా అవతల. ఇది 5 అక్షరాల పదం మమత జడ. ఈ విధంగా వాళ్ళు ఒక అక్షరం మీద సరళ పదాలు తయారు చేయగలుగుతారు. ఒక అక్షరం మీద 10 పదాల వరకు సరళ పదాలు తయారు చేయగలుగుతారు. అదేవిధంగా థర్డ్ క్లాస్లో పిల్లలకి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. వర్ణమాలలో రకాలు, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులను ఇంకా వాటిని అచ్చులను స్వరాలని, వాటిని ప్రాణాలని పిలుస్తారని చెప్పి మనము తెలియజేయవచ్చు. అచ్చుల రకాలు హస్వాలు, దీర్ఘాలు. హస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో పలికే వాటిని హస్వాలు అంటారు. ద్విమాత్ర కాలంలో పలికే వాటిని దీర్ఘాలు అంటారు. ఈ విధంగా వీటి ద్వారా పిల్లలకి మనం డిక్టేషన్ చెప్పినప్పుడు ఆ పలికే విధానాన్ని బట్టి కలకట్టు, దీర్ఘం, గుడి, గుర్దిర్ఘం ఈ విధంగా ఏకమాత్ర కాలమా ద్విమాత్ర కాలమా దాన్ని బట్టి వాళ్ళు పదాలు రాయడానికి, చదవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉభయక్షర పదాలు సున్నా, నిసర్గ, అరసున్నా. నెక్స్ట్ హల్లులను వ్యంజనాలు, ప్రాణులు అని అంటారు. హల్లుల రకాలు అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అనునాసికాలు. అల్ప ప్రాణాక్షరాలు మళ్ళీ 2 రకాలు. ఈ విధంగా థర్డ్ క్లాస్ వాళ్ళకి పర్షాలు, సర్గాలని మనం ఇంక్లూడ్ చేయవచ్చు. అల్ప ప్రాణాక్షరాలు ఈ విధంగా తాజా, చాజా, తాజా అని చెప్పడానికి వాళ్ళు గుర్తించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే వాళ్ళకి షార్ట్కట్ గుర్తించుకోవడం కోసం అల్ప ప్రాణాక్షరాలు 2 రకాలని, అవి పర్షాలు, సర్గాలని చెప్పి తక్కువ తప్ప దగ్గర దెబ్బ అని చెప్పడం వల్ల ఆ విధంగా గుర్తించుకొని వాళ్ళు గుర్తించుకొని పదాలు తయారు చేయగలుగుతారు. మహాప్రాణ అక్షరాలు 2 రకాలని, ద్వితీయ వర్గయుక్తులని, చతుర్థ వర్గయుక్తులని వాళ్ళు గుర్తించుకోగలిగితే ఈ విధంగా వాళ్ళు గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తానే అక్షరం మీద వాళ్ళు సరళ పదాలు కూడా ఎన్నంటే తయారు చేసుకోవచ్చు. ఎన్ని అక్షరాలు అంటే అన్ని అక్షరాలు. నెక్స్ట్ ఈ అనునాసికాలు అంటే ముఖ్య సహాయంతో పలికేవాటి అనునాసికాలు అంటారని. నెక్స్ట్ అంతస్థాలు అంటే అంగలి ద్వారా, నాలుక ద్వారా పలికే వాటిని అంతస్థాలు అంటారని. యా, రా, లా, వ ఈ విధంగా. నెక్స్ట్ ఉష్మాలు అంటే ఊది పలికే వాటిని, ఊది. అందుకంటే శేష, సాహ ఇవి 4 అని ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు హై స్కూల్ లెవెల్లో కూడా గ్రామాల్లో ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకు హై స్కూల్లో వాళ్ళకి సందులో ఇంక్లూడింగ్ అవుతాయి కాబట్టి అవి వాళ్ళ ఈజీగా గుర్తుంచుకోవడం కోసం జట్ల సంధి, చుట్ల సంధి వాటి కోసం సవర్గం, చవర్గం, టవర్గం ఈ విధంగా. సవర్గం అంటే చక్కారు గజ్జాలు, చవర్గం అంటే చక్కారు గజ్జా, ఇది టవర్గం అంటే చక్కారు గజ్జా అన్నారు. ఈ విధంగా వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఓన్లీ ప్రైమరీ స్కూలే కాకుండా ఓన్లీ ఫస్ట్, సెకండ్ క్లాస్ కాకుండా ఫస్ట్ నుంచి 10th వరకు
ఒక పదాలు ఈ విధంగా ఒక పదాలు తయారు చేయగలిగితే పామరు మళ్ళీ హస్వాలు నెక్స్ట్ హల్లుల రకాలు మళ్ళీ ఈ కవర్గం నుంచి కవర్గం ఉన్న వాటిని స్పర్శాలని స్థిరాలు ఏ స్పర్శాలు ఏ స్థిరాలు మళ్ళీ పర్పస్ అన్ని క్లాసుల విధంగా 10th క్లాస్ వరకు ఇంకా డిగ్రీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంధి అంటే నెక్స్ట్ వక్రాలు ఓ మళ్ళీ వక్రతమాల ఐదో ఇందులో వర్ణమాల నుండి పెద్ద క్లాస్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం అర్థం కావడం సార్ జీరో చేస్తే హోల్ నెంబర్ ఈవెన్ నెంబర్ సార్ ఆడ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ 1 to 100 వరకు అసెండింగ్ మూడు యాడ్ చేసినా ఈ మూడు యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ 1 చేస్తే 2 వస్తుంది ప్లస్ 2 చేస్తే 3 వస్తుంది ఏ నెంబర్ తీసుకుంటే 1 10 కలిపితే 11 సార్ 1 20 కలిపితే 21 సార్ 30 కలిపితే 31 ఇట్లా 90 వరకు వస్తుంది ఇది ఎక్కడ పెట్టినా వస్తుంది ఇక్కడ అంటే ఏ అగ్గిపెట్ట తీసినా 2 లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ 2 కవర్ 6 లెటర్ వచ్చినప్పుడు ఇక్కడ స్మాల్ ఆర్ వస్తుంది ఇటు సైడ్ తీస్తే వర్డ్స్ వస్తుంది అగైన్ తెలుగు తీసుకున్నప్పుడు అక్షరాలలో రా అక్షరం వస్తుంది దీనికి సంబంధించిన ఒత్తు ఉంటుంది ఈ లోపల ఓపెన్ చేసి చూస్తే దీనికి సంబంధించిన గుణింతాలు వస్తాయి గుణింతాలు అన్నీ వస్తాయి బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు వీటికి సంబంధించిన పదాలు బాడీలో ఉన్నది క్లాస్ డివిజన్ డివిజన్ రాకపోతే 10 ఎంత ఆప్షన్ ఇంత గింజలు Hyderabad. I explain prepositions. The ball is in the tree. The ball is under the tree. Moving. The ball is above the clock. Below the clock. The ball is upstairs. Down. The ball is into the box. MBBS Hyderabad. First number counting 1, 2, first class students counting 1, 2, 3, 4, 5, 6 and next additions 5 plus 3, 5 plus 3, 5 balls and adding 3 balls plus 1, 2, 3. ఇప్పుడు కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో రైట్ ద బాక్స్ 8 అండ్ నెక్స్ట్ 2 ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. ఇప్పుడు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ 2 డిజిట్స్ నెంబర్స్ 23. ఫస్ట్ నెంబర్స్ 20 ప్లస్ 3, 20 ప్లస్ 3, 23, 20 ప్లస్ 3, 23. And third class students also 3 digits numbers 300, 23, 323. This one is the expanded form. Is short is 323 and last
ఎక్స్పెండెడ్ ఫార్మ్స్. అండ్ అగైన్ అడిషన్ ఆల్సో దీంతో అడిషన్ కూడా చేయొచ్చు. 343 నుండి వాట్ ఈస్ ది సిస్టమ్? ఇది నెంబర్ ఏంటిది? 342. దీనికి ఇప్పుడు 243 యాడ్ చేయాలి. సో 1's ప్లేస్లో 4. 1 2 3 4. 1 2 3 4 5 6 arrays. Then the next 1 3 tens. 1 2 3. Total tens 7 tens 70. So 2 digits 200 576 అడిషన్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్ కూడా ఉంది. ఇప్పుడు 7 నుండి 7 నుండి 3 మైనస్ చేస్తే 1 2 3 1 2 3 ఇప్పుడు 4 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 54 నుండి 21 తీసేయాలి. 21 తీసేయాలంటే 1's ప్లేస్లో 1 తీసేస్తే 3. 22 టైమ్స్ తీసేస్తే 30 ప్లస్ 3 30. ఇట్లా 3 డిజిట్స్ కూడా చేయొచ్చు థర్డ్ క్లాస్. Lata. I am working as a history in Technapur, Kodamapalli school. ఈ విజిట్స్ 4 సెట్స్ చేశాను. ఒక సెట్ ఫస్ట్ క్లాస్ కోసం. దీనిలో 0 రాసి ఏం పిక్చర్ చేయలేదు కాబట్టి 0 అంటే ఏమీ ఉండదు అని మనకు అర్థం కావాలి. తర్వాత నంబర్ ఐడెంటిఫై చేయనప్పుడు ఒక పిక్చర్ ఉంది కాబట్టి 1 పిక్చర్ ఉంది కాబట్టి 1 అని ఐడెంటిఫై చేస్తాడు. ఇట్లా 9 వరకు చేసిన తర్వాత ఇందులో బిగ్గెస్ట్ స్మాలెస్ట్ చెప్పమంటే ఈ పిక్చర్స్ రీడ్ చేసుకుంటూ కౌంట్ చేసి చెప్తాడు. తర్వాత ఈ నంబర్ని కూడా ఐడెంటిఫై చేస్తాడు. ఒకటి బిగ్గెస్ట్ వస్తుంది, స్మాలెస్ట్ వస్తుంది, తర్వాత నంబర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఏం చేస్తారంటే టెన్స్ మనం తెలిపాలి అంటే 2 డిజిట్స్ తీసుకొని ఒక స్టూడెంట్కి ఒకటి ఇచ్చి పక్క నిలబడిపెట్ట అన్నప్పుడు 83 అని చెప్తారు. తర్వాత ప్లేస్ మార్ నానా అంటే 38 అంటే హౌ టు మేక్ నంబర్స్, ప్రిపేరింగ్ నంబర్స్ విత్ సింగిల్ డిజిట్స్. తర్వాత ఎన్ని టెన్స్ ఉన్నాయి బేటా అంటే థర్డ్ క్లాస్కి వచ్చేసరికి 3 డిజిట్స్ పెట్టి టెన్స్ చెప్తాడు, వన్స్ చెప్తాడు, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ చెప్తాడు. తర్వాత ఈ ప్లేస్ మార్చుకుంటూ ప్లేస్ వాల్యూ చెప్తాడు, ఫేస్ వాల్యూ చెప్తాడు, నంబర్స్ ఎన్ని రెడీ అవుతున్నవి. తర్వాత అందులో బిగ్గెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది, అసెండింగ్ డిసెండింగ్ కూడా చెప్తాడు. నంబర్స్ ప్రిపేర్ చేయడం కూడా చెప్తాడు. మాస్టర్ షీట్ అంటారు. మాస్టర్ షీట్ పేపర్ లీవ్స్ గమ్ మాస్టర్ షీట్ తర్వాత పర్మనెంట్ మార్కర్ పెన్తో యూజ్ చేసిన తర్వాత ఇది పేస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్, పేస్టింగ్, ఐడెంటిఫికేషన్ ఎనిమల్స్ నేమ్. జీ ప్రణీత రాణి. సీడ్ జర్మినేషన్ గురించి టాపిక్. సీడ్ జర్మినేషన్లో ఫస్ట్ మనం ఒక సీడ్ని తీసుకున్నప్పుడు నేల సారవంతమైన నేల అయి ఉండాలి. మొక్క పెరగడానికి అనుకూలమైన నేలలో మనము సీడ్ను విత్తుతాము. అది విత్తినప్పుడు ఒకటేసారి మొలకెత్తకుండా మనకి వాటరింగ్ ఇస్తుండాలి. మళ్ళీ సన్ రైజ్ తగిలే విధంగా ఆ మొక్క ఎదుగుదలకు మనం చూడాలి. అదేవిధంగా వాటరింగ్ ఇస్తూ ఉండాలి. ఒకటేసారి మొక్క పెరగదు. తర్వాత చిన్నగా స్ప్రౌట్స్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత వాటరింగ్ ఇస్తూ ఉండాలి, సన్ రైజ్ పెట్టాలి. తర్వాత స్ప్రౌట్స్ మళ్ళీ అదేవిధంగా చిన్నగా స్టీమ్ లీవ్స్, స్టీమ్ రూట్స్ వస్తున్నాయి. తర్వాత రూట్స్ తర్వాత యంగ్ ప్లాంట్ తయారవుతుంది. దానికి చిన్నగా గుడ్లాగా వచ్చింది. అదేవిధంగా మనం వాటరింగ్ ఇస్తూ ఉన్నప్పుడు అడాల్ట్ ప్లాంట్ అనేది వస్తుంది.
అది ప్రాసెస్ జరగడానికి కొన్ని రోజులు పడుతుంది. అదేవిధంగా ఈ ట్రీస్ దీనికి యాడింగ్గా కూడా ట్రీస్ సేవ్ చేయాలి. మనం ట్రీస్ సేవ్ చేయాలి. ట్రీస్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఫస్ట్దే ట్రీస్ ఫ్రూట్స్ని ఫ్లవర్స్ని ఇస్తుంది. అదేవిధంగా ట్రీస్ వుడ్ మనకు రకరకాల వుడ్ను ఉపయోగిస్తుంటాం వస్తువులను చేసుకోవడానికి. అదేవిధంగా ట్రీస్ వల్ల మనకు ఆక్సిజన్ అనేది మనం బ్రతకలేము. మనతో పాటు ప్రతి జీవికి కూడా ఆక్సిజన్ అనేది ట్రీ వల్ల ఇన్ని లాభాలు. From MPUPS Kolkor, Gachwal Mandal. This is magic board for maths. 1 to 100 varaku numbers vertically numbers. You can use this for all classes, 1 to 5 classes. Children understand the numbers how we wrote vertically, and they can identify 34, 40, what number we will say. They can identify the number, they can show the number, and this can be useful for all topics in the maths, like before, after, for additions, ascending order, descending order, odd numbers, even numbers, for prime numbers. Can I explain briefly? You can use this for before and after. You can put like this. Children can understand. This is 44. Children can understand 44 and what is before number 43. Before number they can understand, and after number you can use this for number of times. You can change the lines and you can identify different ways. You can engage a lot time. This for students. Children can understand what is the small number in 1 to 100 and what is the big number. They can write ascending order for this 1 to 12 like this, and descending order for the same, and you can change the line and you can write number of, you can change the line. You can engage the students a lot time for this. You can use this magic board for telling even numbers. What is the even numbers? 1 to 100. Each time you can understand. 2 to 12. This. What is the even numbers? They can understand children. Each time they can overlook, and you can use the same chart for odd numbers. What is odd in 1 to 100? They can understand even and odd each time. And this is for prime numbers. What is prime numbers? You can multiply this number with one division with number this one and this number only. These are 25. Children can understand what are the numbers 1 to 100, and you can this is a square, magic square. You can put like this in the numbers. What is this diagonal? This line, you can add this 3. What number will come? That is the equal to this number, diagonal number. These and these, you can change the numbers also. You can change and you can give the students, and you can engage the students at all time. This is the use of the magic board. Today I am going to explain about my English called TLM. It can be used for 1st to 5th classes, for English and EVS also. This is useful for multi-subjects using, sir. Here we taken one thing, family. Some flashcards we used, picture flashcards. The student can take one picture from pictures, and they can take words from the words. Base here they can match the picture and word. Then they can separate another word. Like grandmother is there, grandfather is there. So many pictures we can handle. Like this father, the student
student will put the father card in she word and grandmother card is here. They can put the she word in the she words. Like this, we can use so many themes by using like animals. In these animals, we can use wild animals, domestic, and also seasons. Different seasons, we can differentiate the words and games. Addition కూడా. Pulse and nuts. It can be used for English and EVS also. Flowers. Some flowers we can see rarely and some familiar flowers are there. So many pictures are here. They can separate the rare pictures and familiar pictures. Like this home, school, different words are here, sir. We can use some other math purpose also, odd numbers, even numbers like that. It will be multi-purpose use here. That's it, sir. Thank you. This is EVS PLM, sir. It is useful for 4th and 5th classes. This is the body of our physical appearance. And we can explain the children about our internal organ system. This is our circulatory system, nerve system, whatever. And we can open it one by one. We can explain the children. This is muscle system. And one more is skeleton system. Skeleton. Next, respiratory system, lungs. These are lungs, sir. Respiratory system. After the respiratory system, we can show the children about our digestive system. Zebra shape like small intestine, large intestine like that. And after this is our spinal cord, skull, ribs, our heart and internal organs, important internal organs, kidneys. This is the children can identify the internal organs easily by seeing this picture. ఇది టేబుల్ సార్, రొటేట్ చేస్తూ టేబుల్స్ చూడవచ్చు. ఇది 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్. ఇది ఆడుతూ అక్షరాలు నేర్చుకోవచ్చు సార్. కార్డ్స్ లాగా సేమ్ 3 రకాల ఆటలు ఆడవచ్చు. మ్యాచింగ్ చేస్తూ ఆడాలి. పిల్లలు 10 మందితో కూడా ఆడవచ్చు. మల్టీగ్రేడ్కి అవసరం వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది సైజెస్, కలర్స్ మ్యాచ్ చేయొచ్చు. మళ్ళీ 3 కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. 4-5 రకాల ఆటలు ఆడవచ్చు పిల్లలు. వీటితో బాగా వర్ణమాలను బాగా నేర్చుకోగలుగుతారు. నా పేరు డి సునీత, ఎంపీఈపిఎస్ ఆర్ఎన్ఆర్. ఇది సబ్ట్రాక్షన్స్ విత్ బారోయింగ్ పిఎల్ఎం. పిల్లలకి సి గ్రేడ్ పిల్లలకి 3rd, 4th, 5th క్లాస్ పిల్లలందరికీ యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తే 435 నుంచి 142 తీసేయాలి అంటే ఇక్కడ మనం 5 1s, 3 10s పెట్టుకోవాలి. 400s ఇలా పెట్టుకొని 5ల నుంచి 2 తీసేయాలి. తీసేస్తే 3 వస్తుంది. ఇక్కడ మనము పెన్నుతో రాసుకోవాలి 3 అని. నెక్స్ట్ 3ల నుంచి 4 పోతుంది, ఎందుకంటే 3 స్మాల్ నెంబర్. సో బారోయింగ్ తీసుకోవాల్సింది 100 నుంచి. 100 నుంచి బారోయింగ్ తీసుకున్నప్పుడు 4 దగ్గర 300s అయిపోతాయి. 100 మీన్స్ 10 100s అన్నట్టు. 10 100s మనం ఇక్కడ తీసుకుంటే 13 అవుతుంది. 13ల నుంచి 4 10s పోతే 9 అవుతుంది. ఇక్కడ రాయాల్సింది 9. ఇక్కడ మనకు 300s ఉంది. 300ల నుంచి 100 పోతే 2. ఆన్సర్ ఇస్ 219. దిస్ ఈజ్ ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్, టోటల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించింది. ఇది మొత్తం అంబు ఫ్యామిలీకి సంబంధించిన టిఎల్ఎం టోటల్. అన్ని యాక్టివిటీస్ వస్తున్నాయి. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ, స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, ఏంటంటే స్మాల్ నంబర్, బిగ్ నంబర్, స్మాల్ లెటర్, బిగ్ లెటర్, దానికి సంబంధించిన వర్డ్స్. ఎఫర్, ఇది పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
పిల్లలు పార్ట్స్ ఆఫ్ ద బాడీ ప్లస్ స్పెల్లింగ్స్ కూడా నేర్చుకుంటారు. ఇది ట్రాన్స్పోర్ట్స్, వెహికల్స్, బొమ్మలతో పాటు స్పెల్లింగ్స్ కూడా వస్తాయి. బర్డ్స్ అండ్ యానిమల్స్ చార్ట్ విత్ స్పెల్లింగ్స్. ఇవి కలర్స్, రెడ్, అన్ని కలర్స్ వస్తూ ఉంటాయి మనం. ఇవి ఆర్టికల్ బాక్స్, ఇది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనకున్న వర్డ్స్ పక్కన పెట్టాలి. పిల్లలకు ముందు ఆర్టికల్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఆర్టికల్స్ అంటే ఏ అండ్ దా అని ఇక్కడ ఉంటుంది. అయితే మనం ఒక వర్డ్ ఇస్తాము యాంటన్. యాంటన్ ఇచ్చినప్పుడు వాడు పెట్టాల్సిందే యాన్ యాంటన్. ఇంక్, యాన్ ఇంక్. టీచర్, ద టీచర్. అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా. చైర్, ఏ చైర్. Good morning everyone. I am Gayatri. I am from MPUPS R&R. This is magic box. దీన్ని మనం తెలుగు, ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్కైనా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఆ లెసన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆపోజిట్ వర్డ్ ఒకటి చూపిస్తాను. నియర్. నియర్ అనే వర్డ్ని లేచినప్పుడు ఫార్ అనే వర్డ్ బయటకు వస్తుంది. ఫార్. దీన్ని తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్. తర్వాత ఇవి తాళపత్రాలు. తాళపత్రాలు దీంట్లో మనం ఏం రాసినామంటే తెలుగు నెలలు అండ్ పండుగలు. జనరల్గా పిల్లలకు తెలుగు నెలలు ఇది ఎక్కువ ఐడెంటిఫై చేయట్లేదు. దానికోసం వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్గా చూడాలనే ఉద్దేశంతో ఇట్లా తయారు చేసినాం. చైత్రం. చైత్రం అనే నెలలో ఏమేమి పండుగలు వస్తాయి అట్లా దీంట్లో మన తెలుగు నెలలకు సంబంధించిన 12 నెలలు, ఆ నెలల్లో వచ్చే పంటలు. ఇది ఏంటంటే మెయిన్గా టీచర్ అవసరం లేకుండా పిల్లలు మాత్రమే ఆడుకునేటట్టు ఉంటుంది. ఇది ఏంటంటే దీంట్లో ఒకటి ఫిష్లు క్యాచ్ చేసుకునే అంటారు. దీంతో మనం ఫిష్లు క్యాచ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్నటువంటి వర్డ్స్ చదవాలి. ఉష, కళ. దీంట్లో మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు 3 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫిషెస్ ఉంటాయి. స్పినాచ్. శ్రావణి, ఎంపీపీఎస్ రంగంపేట సార్. నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లాస్ పిల్లలకి సరళ పదాలు తయారు చేశాను సార్. అండ్ ఇక్కడ వచ్చేసి వర్ణమాల ఫ్లాష్ కార్డ్స్, ఆటు రౌతి వరకు వర్ణమాల ఫ్లాష్ కార్డ్స్ డిఫరెంట్ కలర్స్లో ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బోర్డ్ పైన ఈ లెటర్స్ ఇచ్చి 1, 2, 3లో ఆర్డర్లో పెట్టి ఇక్కడ లెటర్స్ వేసి ఇక్కడ మనం నెంబర్స్ వేస్తే ఈ నెంబర్స్ ప్రకారం వాడు లెటర్ తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉంది ఇక్కడ నెంబర్, 2 నెంబర్ ఐడెంటిఫై చేసి ఈ లెటర్ జా అని ఐడెంటిఫై చేసి ఇక్కడ వేస్తారు. నెక్స్ట్ 3 ఉంది, 3 నెంబర్ ఏది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఈ లెటర్ డా తీసి జా 2, 3 వరకు వచ్చేస్తే 2 అక్షరాల పదం జడ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 5, 4 కూడా ఉంది. 5ది తా ఉంది, తా తీసి ఇక్కడ వేస్తాడు. నెక్స్ట్ 4 లా ఉంది, జడ, తల. నెక్స్ట్ మనం వీటిని ఈ నెంబర్స్ని ఆర్డర్ చేంజ్ చేస్తే కూడా కొత్త పదం తయారవుతుంది. లత, జడ. ఇట్లా మనం ఈ నెంబర్స్ని డిఫరెంట్గా వేస్తూ ఉంటే వాడు కొత్త పదాలు సరళ పదాలు తయారు చేస్తూ ఉంటారు. Sir, my name is N. Bhaskar from PS Rangampet. We have done 1 year magic set for first class. In this magic set, mathematics magic slate, addition and subtraction. The children are learning olden days with pebbles and sticks, but now the modern days they are changed in the method of teaching learning. The method of earlier modern method. This is magic test. Whenever the first class children they don't know how to addition and subtraction without fingers, without then we have to go to pen marker.
I am going to ask the children to how to addition to 2 plus 2. This is 2 plus 3. Then the children open this. Whether it is activities in individual or group learning. In this, the child open this only 2 digits. This is our 2 colors 1, 2. Next step is plus 3 means addition. Addition is the next row is there. That is 3. The child open the 3 circles 1, 2, 3. Then I am going to ask him what are the about the total of 2 plus 3. Then the children count the 1, 2, 3, 4, 5. Automatically the children understood and write here 5 number. This way the children learning modern way. As well as it is also learning the children subtraction also. This is the rubber. Always we use like this. Repeated using this is not only one time. Repeated using. Then the child going to subtract who have with 5 minus 2. The child like this will do this 5. Open this 5 circles. 1, 2, 3, 4, 5. We are not using this second type. Then minus 2. The child close that only 2. Close the only 2. What the remaining? 1, 2, 3. 5 minus 2 equal to 3. This way the children understanding the seeing and learning. This is very useful to understand individual and group learning, and the child enjoy the activity with mathematics learning subtractions and additions. This is simply way to learn about the outcomes. MPPS Singata. So this is our TLM name is English Rapid. Prepared nouns, articles and singular plurals. This is multi-TLM. So nouns. First of all, we are introducing the nouns. What is noun? Nouns is persons. We are writing some persons' names and places and things, animals and ideas. So here some nouns is there, sir. So what is the noun? Noun is a farmer, and bell. Some words are there, and we are giving to the here childrens. We are making some words, giving some what is the common nouns. They are identified. Common nouns. What are the common nouns? This is the cat, animal. This is the proper noun. Table. This is the common noun. This is also proper noun. We are giving to the divide to the nouns. And the next of all, and here also some nouns are there, sir. Nouns are there. The flag is noun. Banana, apple with big pictures. And next of all, we are introducing the singular plurals. Singular and plural also nouns. So flag means one, and flags means more than one. So banana. So we are preparing about my children's to so many nouns here there, singular plurals. And next one. This is also nouns. Children are confused that nouns, sir. And how to write the plurals. All are not ended to S. So bus is the noun. Noun, singular word. So some last letter S comes added to ES, buses. Fox, consonants all come with X, that is foxes. When the consonant sound is O, this comes after heroes. Heroes. Mango, mangoes. Next, another word also. Another plural words also there. Lady. Yes. Some words are ended with Y. They are dropped to drop and added to IS. Puppies. So this is the common nouns. Here's some countable, uncountable. This is irregular nouns. Irregular plurals. Man, men.
So we are giving to some activities about these also, sir. Singular plural words, sir. And next one, these all nouns have two articles also, sir. So how to the article is come before singular word. These all are singular words. So I am giving to the activity about my children's flag. Which article is come? Flags. They are doing the activities. Banana. A banana. Book. A book. Apple. They are not identify the apple is not coming. So they are doing added an apple. So that's like this theorem about the noun, article and singular plural words. Thank you very much. ఈ కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్ అంటే మల్టీగ్రేడ్ అన్ని తరగతులకు 1 నుండి 5 తరగతుల వరకు అన్ని సబ్జెక్ట్స్ తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లీష్తో ఇంటిగ్రేషన్. ఫస్ట్ పిల్లలకి కాన్సెప్ట్ ఏంటంటే ఆకారాల గురించి తెలుసుకోవాలి. ఆకారం గురించి తెలుసుకొని మనం బయట వృత్తాన్ని అన్వయించుకుంటూ ఆ మేడం ఇది చెప్పింది ఇది సర్కిల్, ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్, స్క్వేర్ అని షేప్స్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే నేను 1 2 3 4 5 9 నెంబర్స్ వేసిన. నేను ఫస్ట్ తెలుగుకి ఉపయోగించుకున్నట్టయితే తెలుగులో ఫస్ట్ ఏముంది అంటే నా అంటాడు వాడు, నా అంటే ఇంట్లో వేసుకుంటాడు. తర్వాత 5 అక్షరం ఏముంది, 2 అక్షరం ఏముంది అంటే పనస అనే పదాన్ని ఉపయోగించుకుంటాడు. నెక్స్ట్ దీంట్లో మ్యాథ్స్కి సంబంధించి 5 - 0 అంటే ఎంత అవుతుందిరా అంటే 5 అవుతుంది మేడం అని చెప్పగలుగుతాడు. నెక్స్ట్ ఈవీఎస్ సంబంధించి నేను అన్ని ఎనిమల్స్ బర్డ్స్ అన్ని ఇంట్లో కాన్సెప్ట్లో వేస్తాను. ఇవన్నీ డివైడ్ చేయమంట. ఎనిమల్స్ను బర్డ్స్ని డివైడ్ చేసి దీంట్లో ఏంట్రా వైల్డ్ ఎనిమల్స్, డొమెస్టిక్ ఎనిమల్స్ కూడా తెలుసుకోగలుగుతాడు పిల్లగాడు. నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఇంగ్లీష్లో కూడా వాట్ ఈస్ దిస్ అంటే బాల్, దిస్ ఇస్ బాల్ మేడం, వేర్ ఇస్ ది బాల్, బాల్ స్పెల్లింగ్ తెలపండిరా అంటే బాల్ దీంట్లో వేసి ఇక్కడ మళ్ళీ నేను ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్ తీసుకొని BALL బాల్ మేడం అని చెప్పేసి ఇక్కడ వాడు బాల్ను వేయగలుగుతాడు. దీంట్లో నేను ఎందుకంటే మనకు 1 to 5 కాబట్టి ప్రైమరీ లెవెల్ కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను దీన్ని చేయడం జరిగింది. నా పేరు కవిత. నేను ఈజీ మ్యాథ్స్ బాక్స్ అనే బాక్సింగ్ చేశాను. దీని ద్వారా ఫస్ట్ టు ఫిఫ్త్ ఆల్ కాన్సెప్ట్స్, మ్యాథమెటికల్ ప్రైమరీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్పించవచ్చు. నంబర్ కాన్సెప్ట్ అండ్ మోర్ లెస్, స్మాల్ నంబర్, బిగ్ నంబర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అండ్ టేబుల్స్ మేకింగ్ కూడా నేర్పించవచ్చు. 3 బిగ్స్ తీసుకున్నాం అనుకోండి, 3 1 = 3, నెక్స్ట్ 3 3 2 = 6, నెక్స్ట్ 3 3 3 = 9. ఇలా టేబుల్స్ నేర్పించిన పిల్లవాడికి చాలా కష్టం కాబట్టి ఆల్ టేబుల్స్ ఈ బాక్స్ ద్వారా ఈజీగా పిల్లవాడు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఇది మనం నేర్పించవచ్చు. అలాగే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే కాన్సెప్ట్స్ కూడా ఈ బాక్స్ ద్వారా నేర్పించవచ్చు. రిపీటింగ్ అడిషన్ అనేది, మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ పిల్లవాడికి ఈజీగా బ్రెయిన్లో కూర్చుంటుంది ఈ బాక్స్ ద్వారా. అలాగే రిపీటింగ్, సబ్ట్రాక్షన్ అనేది, డివిజన్ అనే కాన్సెప్ట్ కూడా ఈ బాక్స్ ద్వారా పిల్లవాడికి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈ బేసిక్స్ ఈ బాక్స్ ద్వారా నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లవాడు ఈజీగా నేర్చుకోగలుగుతారు. Expanded form, short form, space value అనే కాన్సెప్ట్ దీని ద్వారా నేర్పించవచ్చు. 9338. So what is the 9 place value? 9000. What is the 3 place value? 300. What is the 3 place value? 30. What is the 8 place value? 8. అలాగే షార్ట్ ఫామ్, ఎక్స్పాండెడ్ ఫామ్ ఇలా పర్మనెంట్ గా ఉండేటట్టుగా పిల్లవాడు నేర్చుకోవడానికి చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫోనిక్ సౌండ్, ఆల్ ఓవెల్స్ పైన ఫోనిక్ సౌండ్ పిల్లవాడికి నేర్పించడానికి చేశాము. A, E, I, O, U ఓవెల్స్ తీసుకోవడం జరిగింది. B సౌండ్ బ, ఏటి ఎట్, బ్యాట్, క ఎట్, హ ఎట్, మ ఎట్ అలా. నెక్స్ట్ D, N, N, P, N ఇలా ఆల్ ఓవెల్స్ పైన ఫోనిక్ సౌండ్స్ పిల్లవాడికి ఈజీగా అండర్స్టాండ్ అవడానికి పర్మనెంట్గా ఇలా అర్థమవుతుంది. ఒత్తుల వర్గీకరణ చేయడం జరిగింది. ఎలా అంటే పిల్లవాడు ఒత్తులకు చాలా కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి ఈ చార్ట్ చూడడం ద్వారా కలకట్టు
తీసేస్తే వచ్చే వంతులు టీపీ. నెక్స్ట్ రూపం పూర్తిగా మారేవి టీపీ. ఇవి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఈజీ అయిపోతుంది అనే కాన్సెప్ట్ కూడా పిల్లవాడికి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ రూపం అసలే మారే యాజ్గా ఉండే వంతులు టీపీ అనేది ఈ చార్ట్ ద్వారా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పిల్లలు సెకండ్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు నేర్చుకోవడానికి పబ్లిక్గా My name is Balanath from UPS In this TLM Mela, I made this sentence framing machine, which is made up of cardboard and charts. It is very eco-friendly and low cost and reusable. It is a sentence framing machine. With this, children will learn how to frame meaningful sentences in English in a fun and interactive way. For example, here we can see you are writing, you are reading, you are speaking, you are listening. After completing all these verbs, we can change the subject. Again, child will read all the sentences. He is listening, he is dancing, like that. So after completing all the subjects and of the verbs, we can change the tense, and child will learn almost 64 sentences using this sentence framing machine. Thank you. My name is P. Narmada Madam. Working place UPS Mutrajpalli. Na TLM our village. Subject EVS class 3rd class. పిల్లలకు ఇక్కడ అవర్ విలేజ్ గురించి చాలా కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి నేను ఈ TLM సెలెక్ట్ చేయడం జరిగింది. మన గ్రామంలో ఏ రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయని పిల్లలకు చెప్పడం జరిగింది. బ్యాంకు, బిల్డింగ్ సెంటర్, గ్రామ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి ఇలాంటి లోన్, గివింగ్ లోన్స్ అండ్ క్యాష్ డిపాజిట్, గ్రామ పంచాయతీ ఒక ఏమేమి పని చేస్తుందంటే మనకు క్లీనింగ్, డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ అండ్ గార్బేజ్ ఇలాంటి పనులు చేస్తుంది. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు మనకు డాక్టర్, తర్వాత ఆరోగ్య కార్యకర్తలు మనకు చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు నయం చేస్తుంటారు. తర్వాత పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు. అవేర్నెస్ కోసం గ్రామంలో కూడా హెల్త్ గురించి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత పిల్లలకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ షీట్ హౌస్, టైల్ హౌస్, బిల్డింగ్, హట్, అది టెంట్, హట్స్, వాటర్ ట్యాంక్ ఇవన్నీ గురించి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌజెస్ ఇక్కడ ఏ ఏ మెటీరియల్ కన్స్ట్రక్షన్తో చేయబడిందో చెప్పడం జరిగింది. హట్ అనగానే హట్టు ఒక వుడ్, తర్వాత ఈ విధంగా చెప్తున్నాము. తర్వాత బిల్డింగ్ అనేసరికి కాంక్రీట్, సిమెంటు, స్టోన్స్, తర్వాత శాండ్ వీటితో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందని పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం. దీని ద్వారా విద్యార్థులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్, తర్వాత మన గ్రామంలో ఉండే ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా వాళ్ళు అవి చేసే పనుల గురించి కూడా విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. వీటి గ్రామం గురించి వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. అదేవిధంగా అవర్ విలేజ్ అంటే విలేజ్లో కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ఉండేది కూడా నేను విద్యార్థులకు చాటు ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా పిల్లలకు ఇప్పుడు వాటర్ ట్యాంక్ అనగానే వాటర్ ట్యాంక్ వల్ల మనకు ఎలాంటి యూజ్ ఇస్తున్నాయి అంటే పిల్లలు వాటర్ వల్ల మనము డైలీ డ్రింకింగ్ వాటర్, తర్వాత వాషింగ్ క్లాత్స్, ఈ విధంగా పిల్లలు వీటి వల్ల ఉపయోగాలు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ ఇస్తే కూడా పిల్లలు ఇవేంటి అని అంటే వీళ్ళు హాస్పిటల్ అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కూడా పిల్లలు ఇది చూడగానే హాస్పిటల్ అని గుర్తిస్తున్నారు. ఈ విధంగా పిల్లలు గ్రామంలో రకరకాల చెట్లు, ఇండ్లు, తర్వాత రకరకాల సంస్థలు ఉంటాయని పిల్లలకు అవగాహన వస్తుంది, అర్థం చేసుకుంటారు. ఇలాంటి విషయం తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సార్. number and matching number matching together. We have to first place the dots on the number line. Then ask us people to identify the number here. How many count the dots and identify the number in the next screen. The student should
Identify the number, then you have to match the number dots. So another PLM for second class to make word formations, words, alphabet. From alphabet we have to make words. We have to make 3-digit number, 3 letters word. First B, A, then they have to choose, select, they have to search for T. After searching, we make the word T-A flash. So they go, we have to make 2 words only, 2 letter word. Then example UP up. They have to search for U. They only search for U. U, then P. P. They make the word P up. This is also for second class. First, we have to explain the what is this. This is equal to greater than, smaller than. Greater than, then it is smaller than. If you place 1 and 1, then 2 say that the numbers are same, then they are equal. When we turn them, we have to ask them which number is bigger. Then they make the corner the bigger number. Then we have another one, another. Then we ask them which number is greater. We can hand over this theorem to the students also. Study. My name is Kalpana. I am working in a previous school. So this is ఇక్కడ ఈ టీఎల్ఎంతో పిల్లలు వాళ్ళే సొంతంగా నంబర్స్ 2-digit నెంబర్ 3-digit నెంబర్ అట్లా తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఆ నంబర్ ఐడెంటిఫికేషన్ కూడా చేయగలుగుతారు. అంటే ప్లేస్ వాల్యూ ఇక్కడ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 3000. నెక్స్ట్ దాని ఫేస్ వాల్యూ ఏమవుతుంది ఓన్లీ 3. సో ఈ విధంగా పిల్లలు దాని ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రీడ్ చేయగలుగుతారు. అట్లే దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాస్తారండి. 3000 ప్లస్ 500 ప్లస్ 80 ప్లస్ 2 అనేది ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయగలుగుతారు పిల్లలు. సో అదేవిధంగా నంబర్ నేమ్స్ అనేవి మెయిన్గా వాళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేయగలుగుతారు. 3500 8 10s are 80, 2 1s అంటే 2. ఈ విధంగా నంబర్ నేమ్స్ కూడా రాస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఈ విధంగా నంబర్ చదవడం అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కలర్స్ అన్నమాట. ఇక్కడ ఏ కలర్ వస్తే ఆ కలర్ ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్. ఈ విధంగా పేపర్ రిమూవ్ చేసుకుంటే వాటి కలర్స్ కలర్ నేమ్స్ కూడా నేర్చుకోగలుగుతారు. సో ఏటీఎల్ఎం వచ్చేసి ఇందులో ఇంగ్లీష్కి సంబంధించిన ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ షార్ట్కి ఆపోజిట్ వర్డ్ లాంగ్. ఈ విధంగా నెక్స్ట్ ఒకదానికి హాట్ కోల్డ్. నెక్స్ట్ ఇన్ అవుట్ బాయ్స్ గర్ల్. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఇక్కడ ఎంటీ. ఈ విధంగా ఒక్కొక్క దానికి దాని ప్రిపోజిషన్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. బ్లాక్ వైట్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. ఈఎల్ఎం వచ్చేసి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ అదేవిధంగా ఇంగ్లీషు తెలుగు పదాల తయారీ అనేది ఇందులో ఉంటుంది. ఇక్కడ నంబర్ చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను ఇక్కడ మేక్ చేస్తూ ఆ పదాన్ని చదవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి యాంట్ అని ఉంటుంది. ఏంటి యాంట్ అంటే చీమ. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పదాలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా అచ్చులలో 2 రకాలు హ్రస్వాలు దీర్ఘాలు అనేవి. అచ్చులలో మహాప్రాణాక్షరాలు అల్పప్రాణాక్షరాలు 2 రకాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. I am from MPHS Bagla Venkatapur. ఈరోజు నేను ఇచ్చే టీఎల్ఎం మేళాలో ఈ ఎగ్జిబిట్ అనేది అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జిబిట్. ఫస్ట్ ఇందులో మనము షేప్స్ ఐడెంటిఫై చేయొచ్చు, పిల్లలతో ఐడెంటిఫై చేయించవచ్చు. ఫస్ట్ కోన్ షేపు, గోళము, తర్వాత ట్రయాంగిల్, తర్వాత స్తూపము,
రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ హ్యాండ్స్ లెగ్స్ యూజ్ చేసి కూడా మనము రెక్టాంగిల్, తర్వాత మ్యాచ్ బాక్స్ యూజ్ చేసి కూడా మనం రెక్టాంగిల్ పిల్లలతో ఐడెంటిఫై చేయించి నిత్య జీవితంలో వీటిని ఎక్కడ చూసినా కూడా వాళ్ళు షేప్స్ గుర్తించే విధంగా పిల్లలతో మనం ఐడెంటిఫై చేయించవచ్చు. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి మనము ఆల్ఫాబెట్స్ నేర్పించడంలో ఈ ఫిష్ ఆకారంలో ఉన్న దానిపైన A to Z ఆల్ఫాబెట్స్ ఉన్నవి. ఇవి స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నవి. వీటిని ఐడెంటిఫై చేయించిన తర్వాత వీటిని యూజ్ చేసి మనము 1 to 9 వరకు డిజిట్స్ కూడా పిల్లలకు నేర్పించి ఆ 1 to 9 డిజిట్స్ యూజ్ చేసి మనము ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి వర్డ్ ఫ్రేమ్ చేయడం అనేది నేర్పించవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 అనే నెంబర్లో ఉన్న ఆల్ఫాబెట్ అనేది Mని తీసుకొచ్చి ఇక్కడ పిక్ చేయడము, తర్వాత 5లో A, 8లో ఉన్న Dని తీసుకొచ్చి ఒక వర్డ్ మనం ఫ్రేమ్ చేయించవచ్చు. అదే రకంగా ఇదే కాకుండా ఇంకా కూడా మనం కొన్ని నెంబర్స్ని తీసుకొని కూడా వేరే వర్డ్స్ని కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. 4th నెంబర్లో ఉన్న O అనేది 7th నెంబర్లో ఉన్న X అనేది తీసుకొని OX ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనము ఫ్రేమ్ చేయించవచ్చు ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో మనము వర్ణమాల నేర్పించిన తర్వాత కొన్ని వర్ణమాలలోనే కొన్ని లెటర్స్ ఈ రకంగా మనము పిక్ చేసి వాటికి సంబంధించిన నంబర్స్ మనం ఇక్కడ పిల్లలు గుర్తించే విధంగా పిక్ చేసుకొని వాళ్ళతోనే మనం పదాలను తయారు చేయించవచ్చు. ఎగ్జాంపుల్గా 2వ నెంబర్లో ఉన్న రా అనే లెటర్ని, 5వ నెంబర్లో ఉన్న బా అనే లెటర్ని, 8వ నెంబర్లో ఉన్న లా అనే లెటర్ని తీసుకొని మనం ఒక పదాన్ని తయారు చేయొచ్చు. తబలా అనే పదాన్ని తయారు చేయొచ్చు. ఇట్లా మనం వందల సరళ పదాలను పిల్లలతో తయారు చేయించవచ్చు. తెలుగు ఇది ప్రైమరీ లెవెల్లో 1 to 2nd క్లాసెస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది నేర్పించిన తర్వాత మనము పిల్లలకు ఇంకా అడ్వాన్స్గా 3rd 4th పిల్లలకి ఈ రకంగా కార్డ్స్ని యూజ్ చేసి సరళ పదాలతో పాటు ఒత్తు పదాలు, తర్వాత గుణిత పదాలు, తర్వాత కొన్ని పిక్చర్స్ని యూజ్ చేసి పిల్లలతో మనము స్టోరీని తయారు చేయడం నేర్పించడం జరుగుతుంది. ఇట్లా కొన్ని స్టోరీస్ మనం తయారు చేసి పిల్లలను ప్రాక్టీస్ చేయించిన తర్వాత సొంతంగా కొన్ని పిక్చర్స్ని మనము ఇచ్చేసి వాడే సొంతంగా ఒక చిన్న స్టోరీని తయారు చేసే విధంగా పిల్లవాడిని తయారు చేయాలి. తెలుగు వరకు ఈ రకంగా ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి పిల్లవాడికి మనము 1 to 9 డిజిట్స్ నేర్పించాం కాబట్టి ఆ 1 to 9 డిజిట్స్ అనేది పిల్లవాడు సరిగ్గా ఐడెంటిఫై చేస్తుందా లేడా, వాడు కౌంటింగ్ చేయగలుగుతుందా లేదా అని గుర్తించడానికి చిన్న స్మాల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇక్కడ వెంటనే 2 చిన్న థర్మోకోల్ బాల్స్ తీసుకున్న నేను కౌంటింగ్లో 1 2 అని క్లిక్ చేసి 2 అనే నెంబర్ ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయడం. అదే రకంగా 1 2 3 4 5 6 అనే నెంబర్ని ఐడెంటిఫై చేసి పిల్లవాడు 1 to 9 డిజిట్స్ వరకు ఎగ్జాక్ట్లీ గుర్తించే విధంగా పిల్లవాడిని మనము ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇదే రకంగా మనం డిజిట్స్ని యూజ్ చేసి స్మాల్ అక్షర్స్ కూడా ఈ బోర్డ్తో మనం నేర్పించవచ్చు. ఇక్కడ 3+1 4 అనేది స్మాల్ అడిషన్. ఈ రకంగా 4+0 again 4, 3+2 5, 5+2 7. ఈ రకంగా స్మాల్ అడిషన్స్ కూడా పిల్లవాడితో మనము నేర్పించడానికి వీలవుతుంది. దీంతో మనం ఇప్పుడు షేప్స్కి సంబంధించిన మ్యాథ్స్ కాన్సెప్ట్, నంబర్స్కి సంబంధించిన మ్యాథ్స్ కాన్సెప్ట్, అడిషన్స్, అదే రకంగా ఇంగ్లీష్లో వచ్చేసి మనం ఆల్ఫాబెట్స్, తర్వాత వర్డ్ ఫ్రేమేషన్ చేసాము. తెలుగులో కూడా వర్ణమాలకు సంబంధించిన పదాలను, సరళ పదాలను నేర్పించాము. తర్వాత మనం ఈవీఎస్కి వెళ్తే ఇక్కడ పిల్లవాడికి కొన్ని నేను యానిమల్స్ పిక్చర్, వెజిటేబుల్స్ పిక్చర్స్ అండ్ ఫ్రూట్ పిక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెజిటేబుల్స్ పిక్చర్స్, ఫ్రూట్ పిక్చర్స్ పిల్లవాడు గుర్తించి వాటిని సపరేట్ చేసేలాగా పిల్లవాడికి నేర్పించడం జరుగుతుంది.
ఇక్కడ కొన్ని నేను వెజిటేబుల్స్ పిక్చర్స్, కొన్ని ఫ్రూట్ పిక్చర్స్ తీసుకుంటే ఇందులో నుండి పిల్లవాడు మొదటగా వెజిటేబుల్స్ వేరు చేయడం జరుగుతుంది. వెజిటేబుల్ అంటే కూడా ఫ్రూట్స్కి సంబంధించిన కేటగిరీ. ఇక్కడ 2 కేటగిరీలుగా మనం తీసుకున్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్. పిల్లవాడు ఈ విధంగా గుర్తించి వేరు చేయడం జరుగుతుంది. ఈ డేస్లో ఒక చిన్న కాన్సెప్ట్ యానిమల్స్కి సంబంధించి వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ అని 2 రకాలుగా యానిమల్స్ను నేను కలుపుకోవడం జరుగుతుంది. వాటిని పిల్లవాడు వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ను సపరేట్ చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ వైల్డ్ యానిమల్స్ పిల్లవాడు వేరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ యానిమల్స్ను వేరు చేస్తాం. ఈ బోర్డును యూజ్ చేసి మనము 4 సబ్జెక్ట్స్ను పిల్లవాడిలో ప్రైమరీ లెవెల్లో పిల్లవాడిలో మెలకువలు తీసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. ఇది యాంగిల్కి సంబంధించి 5th క్లాస్ పిల్లలకి యూజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని బట్టి మనము 6 టైప్స్ అనేది యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్స్ని బట్టి ఈ సర్కిల్ అనేది రొటేట్ చేసుకుంటూ ఫస్ట్ 0 యాంగిల్, My name is R. Mumita. I am working in MPPS Sherpalli. So today explaining ఒత్తులు ఫస్ట్ సెకండ్ క్లాస్కి సంబంధించి తెలుగు ఒత్తులు అయితే హల్లులు వాళ్ళు ఒత్తులు ఈజీగా గుర్తుపట్టడం కోసం వాటి స్ట్రక్చర్ని బట్టి డివైడ్ చేయడం జరిగింది. అయితే అవి ఒకటి ఒకే అంటే రూపం మారకుండా ఉండే ఒత్తులు ఇవి. సో రెండోది రూపం పూర్తిగా మారేటివి, అంటే హల్లుకి ఒత్తుకి సంబంధం లేకుండా రూపం పూర్తిగా మారేవి రెండోది. ఇవి నెక్స్ట్ మూడో రకం తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారేటివి. హల్లు రూపం మారకుండా తలకట్టు మాత్రమే తీసేస్తే ఒత్తుగా మారేటివి ఇవి మేడం. సో ఇవి ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ఒత్తులు నేర్చుకునేటప్పుడు ఈజీగా గుర్తుండడం కోసం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి 3rd, 4th, 5th వాళ్ళకి ప్రిపోజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రిపోజిషన్ని మనము సిచ్యువేషన్లో ఎక్కడ వాడతాము, ఏ ప్రిపోజిషన్ని వాడతాం కరెక్ట్ సెంటెన్స్ కోసం అని వాళ్ళకి అవగాహన కోసం ఒక ఐడియా కోసం చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఈ బటర్ఫ్లై అనేది ఈ ప్రిపోజిషన్కి సంబంధించి బటర్ఫ్లై ఎక్కడెక్కడ నుండి వెళ్తుంది అనేది ఆ ప్రిపోజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ది బటర్ఫ్లై ఈస్ గోయింగ్ ఓవర్ ద మౌంటైన్స్. నెక్స్ట్ ద బటర్ఫ్లై ఈస్ గోయింగ్ అబౌవ్ ద హౌస్. నెక్స్ట్ ద బటర్ఫ్లై ఈస్ గోయింగ్ నియర్ ద హౌస్. The butterfly is going in the well. ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఈ ప్రిపోజిషన్ ఈ సిచ్యువేషన్ బట్టి ప్రిపోజిషన్ అనేది ఎట్లా వాడతాం అనేది ఇది అవుట్ ఆఫ్ ద బెడ్. నెక్స్ట్ వర్డ్స్ చదువుకుంటూ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పాలి ఈజీగా గుర్తుండడం మూమెంట్. ఇది beside house, the butterfly on the tree. ఎక్కడ ఉన్నప్పుడు ఏ ప్రిపోజిషన్ని మనం కరెక్ట్ సెంటెన్స్ మేకింగ్ కోసం వాడుతున్నాం. నెక్స్ట్ అండర్ ద butterfly is going under the tree. Next between the trees. Between అనేది ఏ సిచ్యువేషన్లో వాడతాం, ఏ టైంలో. నెక్స్ట్ ద బటర్ఫ్లై is going behind the tree. ఈ 3rd, 4th, 5th వాళ్ళకి ప్రిపోజిషన్స్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇవి ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ వాళ్ళకి వర్డ్స్ ఈజీగా నేర్చుకోవడానికి ఈ సౌండ్ వర్డ్స్ షార్ట్ ఈ సౌండ్ వర్డ్స్ ఎడ్, ఎన్, ఎగ్, ఎట్, ఎల్ ఇట్లా ఈ సౌండ్ వర్డ్స్ ఎడ్తో ఏమేమి వస్తాయి, బెడ్, బెడ్, రెడ్ ఇట్లా ఎట్ సౌండ్.
met, pet, net, egg sounds, peg, like end sound, hen, then, pen, like this. First, second, third value, short A sound, rhyming words. Sharp, cab, fab, lab, tab, A sound, head sound words. Bad, lad, mad, next, bag. ఒక వర్డ్లో కటింగ్ లెటర్స్ క్రియేషన్ అనదర్ వర్డ్ మేడం. నెక్స్ట్ ఇది చీట్, ఇందులో సి కట్ చేస్తే హీట్, ఇవి రెండు కట్ చేస్తే 8. నెక్స్ట్ బ్లింక్, బి కట్ చేస్తే లింక్, సి కట్ చేస్తే ఇంక్. One word consists of 3 words. 3 words. Next chain, C కట్ చేస్తే hair, Closing. ఇట్లా క్లోజ్ చేసి చెప్పొచ్చు, తీసేసి స్మాల్, మాల్, ఆల్, స్టోన్, టోన్, 1. సో జంప్ అని నేను యాక్షన్ వర్డ్ తీసుకున్నా. ఇక్కడ పిక్చర్ ఫైండ్ అవుతుంది. జంప్ అని కంప్లీట్ వర్డ్ వచ్చే వరకు డయల్ చేస్తే పిక్చర్ వస్తుంది. జే యూ ఎం బ్లూ టిక్ వరకు ఆరు వరకు వచ్చి వస్తే డయల్ చేసుకుంటే మనకి దాన్ని తయారు చేయాలనుకోండి. బా ఇక్కడ లా బాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉపయోగపడుతుంది భాషా భాగం. ఫస్ట్ వచ్చేసి నామవాచకం, పేరును తెలిపే పదాలను నామవాచకం అంటారు. అది మనుషుల పేరు కావచ్చు, బుక్కుల పేరు కావచ్చు, ఊరి పేరు, వాకింగ్ అలా. నేను భాషా భాగం ఎక్స్పెక్ట్ చేసి నేను ఇక్కడ రాసుకొచ్చిన. అయితే ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నామవాచకం అంటే పేర్లు. ఫేస్ వాల్యూలో 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఫేస్ వాల్యూలో 1000 అవుతుందని చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా అంకెలు నేర్పించవచ్చు, అదేవిధంగా ఫేస్ వాల్యూస్ కూడా నేర్పించవచ్చు. ఏంటంటే ఈ పిల్లలకు ఒక సంఖ్యను ఎంచుకోవడం 15 ఎంచుకుంటారు అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుందంటే Where is monkey now? It is walking along the road. It is going across the road. What is monkey doing? Jumping over the car. Where is monkey now? In front of the car. ఇందులో హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, ఈజ్ అండ్ ఆర్. ఇక్కడ సింగులర్కి ఈజ్ వాడాలి, కానీ ఇక్కడ ఆర్ పెట్టినప్పుడు రిజెక్ట్ చేస్తుంది. అదే ఇక్కడ ప్లూరల్కి అట్రాక్ట్ చేస్తుంది, సింగులర్కి అట్రాక్ట్ చేస్తుంది.
ఆల్ఫాబెటికల్ జర్నీ. ఫస్ట్ సెకండ్ పిల్లలకి యూజ్ అవుతుంది ఇది. ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలి, ఇది A to Z వర్డ్స్ విత్ పిక్చర్ సార్. వర్డ్స్ లెటర్ నేర్చుకుంటాడు, పిక్చర్ నేర్చుకుంటారు. దీని ద్వారా అలాగే ఫొనెటిక్ సౌండ్ కూడా నేర్చుకుంటాడు అనమాట. ఫొనెటిక్స్ అంటే దీన్ని మనం యాక్చువల్గా ఆల్ ప్రొనౌన్స్ చేయాలి. ఓవెల్స్ 5, కాన్సోనెంట్స్ 21. ఓవెల్ సౌండ్ నేర్చుకుంటాడు, కాన్సోనెంట్ సౌండ్ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇలా వర్డ్స్ కూడా ఫొనెటిక్ సౌండ్స్ నేర్చుకుంటాడు. ఇలా కాన్సోనెంట్ ఓవెల్తో బా, క, ద, ప, గా ఇలా ఏ లెటర్ వర్డ్తో, తర్వాత ఈ లెటర్ వర్డ్తో బే, సే, డే ఇలా ఏ అయిపోతుంది ఓతో నేర్చుకున్నాను. కాలుష్యంలో 4 రకాల సార్. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వెహికల్స్ వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ సల్ఫైడ్ కానీ పొల్యూషన్. జీరమా అండి. ఇది మ్యాథ్స్ 1 నుంచి 9999 వరకు నంబర్స్ విత్ నెంబరింగ్ నేమ్. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 1 డిజిట్ నెంబర్ అండి. 0 నుంచి 9 వరకు 1 2 3 4 5 6 7 అట్లా 9 వరకు ఇవ్వచ్చు. వర్డింగ్లో కూడా ONE1 అట్లా మనం నేర్పించవచ్చు. దీంతోనే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ కూడా వాళ్ళకి చెప్పవచ్చు. 0 ఆఫ్టర్ 1, 1 ఆఫ్టర్ 2, తర్వాత బిఫోర్ నెంబర్ 3 కంటే ముందు ఏముంటుంది అంటే వాళ్ళు ఇట్లా తీసేసి 2 ఉంటుంది. దీంతో మళ్ళీ అసెండింగ్ డిసెండింగ్ కూడా చెప్పొచ్చు. 1 2 3 ఇది అసెండింగ్ ఆర్డర్. తర్వాత 9 నుంచి మళ్ళీ 1 వరకు డిసెండింగ్ ఆర్డర్. అట్లా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి చెప్పొచ్చు. అట్లనే సెకండ్ క్లాస్ వాళ్ళకి 2 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే ఈ నెంబర్ ఐడెంటిఫికేషన్ చేయాలి వాళ్ళు. 25 20లో ఇది ఏ ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పినాం ఇది 2 20 అంటాం కాబట్టి 2 0 20 ప్లస్ 1th ప్లేస్లో ఏది ఉంది 5 25 కాబట్టి ఇది 25 అనేది వీళ్ళకు చెప్తాం. అట్లా 1000 4 డిజిట్ నెంబర్ వాళ్ళకు కూడా చెప్పొచ్చు. 5th క్లాస్ వాళ్ళకి కూడా అట్లాగే మనము ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. ప్లస్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కలరింగ్ నేమ్ కూడా వాళ్ళకి మనం కలర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు దీని ద్వారా. పేరు పద్మావతి, మట్టపల్లి స్కూల్. ఈరోజు మనం వర్ణమాలలోని అచ్చులు వాళ్ళని తేడా గుర్తిస్తూ చదవడం, వాళ్ళు ఈజీగా చదవడానికి వీలుగా ఇవి అచ్చులు. అలాగే హల్లులు. ఫస్ట్ క్లాస్ ఇందులోనే అల్ప ప్రాణాక్షరాలను గుర్తించడం. ఓన్లీ 1 డిజిట్ 0 నుంచి 5 6 7 8 9 అసెండింగ్ ఇవి మహాప్రాణాక్షరాలు. సెకండ్ తేడాను గుర్తిస్తూ చదవడం మనకి ఇది ఉపయోగపడుతుంది. మనం ఏదైతే డయల్ చేయాలనుకుంటే ఆ వర్డ్ వస్తుంది. మేడం మీరు ఏదైనా డయల్ చేయండి, ఏదైనా సరే. జగన్ ఫస్ట్ జా నుంచి ఇక్కడి వరకు తీసుకెళ్ళి, ఇక్కడ జా, ఇక్కడ జా, తర్వాత గా, మనకు ఆ పదం వచ్చేస్తుంది. ఆ వర్డ్స్ని కలిపితే పదం వచ్చేస్తుంది. కొటారికా శ్రీనివాస్, మా స్కూల్ MPPS సంగాపూర్. నేను ఈరోజు EVS మ్యాథ్స్కి సంబంధించినటువంటి TLM తయారు చేశాను సార్. ఇక్కడ పిల్లలకి ఏంటంటే స్కూల్కి వస్తారు కానీ వాళ్ళు ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళే తాగకుండా మనము లో కాస్ట్ నో కాస్ట్ ఉద్దేశించి తయారు చేసినటువంటి
వాటర్ ప్యూరిఫికేషన్ సార్. అయితే మనము డర్టీ వాటర్ భగీరథ వాటర్ పోసినట్టయితే మనకు దీంట్లో స్టోన్స్ ఉంటాయి, పెబ్బల్స్ ఉంటాయి, శాండ్ ఉంటుంది, కాటన్ ఉంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళు నుంచి తక్కువ నీళ్ళు, తక్కువ నీళ్ళు నుంచి ఇంకా తక్కువ ప్యూరిఫికేషన్ అయినటువంటి వాటర్ వస్తుంది. ఈ పిల్లలు తాగడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మనం మిడ్ డే మీల్స్ కూడా చేస్తాం కాబట్టి మిడ్ డే మీల్స్లో కూడా ఈ వాటర్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు నంబరింగ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. తర్వాత పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు కూడా పిల్లలు నేర్చుకోగలుగుతారు. ఇది తాగడం వల్ల ఏంటంటే పిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటారు. తర్వాత మనం మిడ్ డే మీల్స్లో కూడా ఉపయోగించాం సార్. ఇది లో కాస్ట్ ఖాళీ అట్టముక్కలు డబ్బాలతో, స్వీట్ డబ్బాలతో తయారు చేసినట్టు పారేసినటువంటి అట్టముక్కలతో తయారు చేసినటువంటి వాటర్ ప్యూరిఫికేషన్ సార్. అట్లాగే తెలుగు 1 to 5th క్లాస్ వరకు పిల్లలకు తెలుగు గుణింతాలు సరళ పదాలు వచ్చి ఉంటే గుణింతాలను పరిచయం చేయడం. గుణింతాలతో పాటు వాళ్ళకు ఈ గుణింతం తలకట్టు ఉంది, తలకట్టు వాళ్ళకు సరళ పదాలు ఎట్లా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది ఈ సరళ పదాలు నేర్చుకోవచ్చు. అట్లనే ఈ సరళ పదాలు ఉంటాయి. సరళ పదాలు 1 to 5th వరకు నెంబర్స్ మీద 100% యూజ్ చేయొచ్చు. మామూలుగా మనం క్విజ్ కండక్ట్ చేసినప్పుడు మనం ఇది పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళే క్వశ్చన్ చదివి ఆన్సర్ మనని చెప్పాలి. ఇది పట్టుకోండి సార్. 100 క్వశ్చన్స్ వస్తాయి. 5th క్లాస్ వరకు యూజ్ చేయొచ్చు. మళ్ళీ సింగిల్ చేసిరా ఇది ఇప్పుడు డబుల్ డిజిట్ 10 నుండి 99 వరకు వస్తాయి. 99 వరకు వస్తాయి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 అందరూ అబ్జర్వ్ చేస్తే రీడింగ్ రోల్ చేసి పక్కన చేస్తారు. దట్ ఈస్ అవర్ స్కూల్. అట్లనే ఇట్లా తింపుకున్న కొద్దీ పదాలు వచ్చేస్తూ ఉంటాయి సార్. దట్టుకు సంబంధించినట్టు అట్లే ఇక్కడ ఇది ప్లేస్ వాల్యూ సార్. ఇది 1s, 10s, 100s, 1000s. సింగిల్ డిజిట్ ఉంటే 1s, డబుల్ డిజిట్ ఉంటే 10s, ట్రిపుల్ డిజిట్స్ పదాలు మన సంఖ్యలు పరిచయం చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. వాళ్ళు చదువుమంటే పిల్లలు ఇక్కడ ఇది పదం అయింది సార్. లెటర్స్ ద్వారా అక్షరాల ద్వారా వీటిని తయారు చేయడం, అక్షరాల ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ముఖ్యం. అక్షరాలని మనం ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత అరేంజ్ చేయడం. మనకి ఇది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి. తీసుకొచ్చి కలిపి తల అని ఇలా వాళ్ళకి లెవెల్స్ చేంజ్ ఇది వచ్చేసి మల్టీ లెవెల్, మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ సబ్జెక్ట్స్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది లో కాస్ట్ అవకాశం కూడా. వీటికి అంత పెద్ద కాస్ట్ ఏం అవసరం ఉండదు. ఫస్ట్ చూసినట్లయితే పిల్లలకి నంబర్ ఐడెంటిఫికేషన్ కావాలి. ఫస్ట్ వాడికి ఇది ఏందో తెలియదు, అసలు వాడికి చదువు రాదని ఐడెంటిఫై చేయాలి. మనం ఊరికి చెప్పాలి ఎడ్యుకేషన్లో ఏమని అనేది చెప్పాలి. ఇది డిఎస్సి ఎఫ్ఆర్ఎస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. పిల్లలకు కూడా ఆ యొక్క భావన రావాలి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రావాలి, దానిపైన కాన్సెప్ట్ తెలియాలి. ప్రతిరోజు రెగ్యులర్గా రావాలనే కాన్సెప్ట్ అనేది తీసుకుంటారు. ఒకవేళ పిల్లలు రాని పక్షంలో వాళ్ళు 10:30కి అట్లా క్లాస్ లీడర్ ఆబ్సెంట్ అని కూడా వీళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు నేను వచ్చిన కదా, రేపు వాళ్ళు రాలేదు, అలా కంపేర్ చేసుకుంటారు. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే వాళ్ళకి అప్పటికి ఇంకా వాళ్ళ నేమ్ రాదు. సో అక్కడ నేమ్ ఎక్కడ ఉన్నదో తెలియదు. ఇక్కడ ఊరికి పదే వాడు చూపించడం వల్ల బన్నీ ఇది నా నేము ఇవ్వడం వల్ల వాళ్ళు అటెండెన్స్లో ఫుల్ ప్రజెంట్ అయ్యి అదే రోజు కూడా వాళ్ళ తీసి వాళ్ళ ఇక్కడ
876. నెక్స్ట్ నేమ్స్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అది ఎక్కడ ఉందో దాని ప్లేస్ ప్రిపోజిషన్ ద్వారా ఇది ఆన్ చెప్పు పైకి వచ్చింది ఇది బిట్వీన్ దేనికి దీనికిలే కెన్ ఐ డాన్స్ క్వశ్చన్ క్యాల్కులేషన్ ఎంపీపీఎస్ ప్రజ్ఞాపూర్ కే భాగ్యలక్ష్మి. మేము ఇంగ్లీష్ 3 చేస్తాం సార్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ అండ్ స్మాల్, 2 లెటర్ వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్. 2 లెటర్ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత 3 లెటర్ వర్డ్స్ నేర్చుకుంటాడు పిల్లవాడు. దాని తర్వాత ఫోనిక్, ఈ ఓవెల్ సౌండ్ తోటి AEIOU ఈ ఫోనిక్స్ తోటి వాడికి ఫోనిక్ వర్డ్స్ వచ్చేస్తే ఇంగ్లీష్ చదవడం కానీ రాయడం కానీ ఈజీగా అయిపోతుంది సార్. ఈ విధంగా ఇప్పుడు ఏ ఉంది కదా ఇక్కడ, FAN ఫ్యాన్, FAT ఫ్యాట్, HAT హ్యాట్, CAT క్యాట్, TAT ట్యాట్, PAT ప్యాట్. ఈ విధంగా వాడికి డైలీ యూజ్ చేసే వర్డ్స్ I, you, he, she, we, they, it వీటితోటి వర్బ్ నెంబర్స్ గుర్తుపట్టరు పిల్లలు. కంటిన్యూషన్లో రాస్తారు కానీ ఆఫ్టర్ నెంబర్స్, బిఫోర్ నెంబర్స్, మిడిల్ నెంబర్స్ గుర్తుపట్టరు. అందుకే ఇది ఒకటి కాబట్టి ఇది ఏంటంటే నెంబర్ ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత ఆఫ్టర్ నెంబర్ ఏముంది, తర్వాత బిఫోర్ నెంబర్ ఏముంది. 5 2 టేబుల్ 2 1s ఇది తీసి చూపిస్తే parts of body, then occupations, next organizational, national anthems, our nature, flowers, mosques and church, types of houses. MPPS basic colony graduate, English subject, first and second, A to Z, picture hunt, big letter A, small letter A, ఈ షేప్స్ తోటి బిగ్ స్మాల్ అండర్స్టాండ్ చేసుకుంటారు. అది ఏ వర్డ్స్ and arrow, aeroplane, ox, B, big B, small B, B words. ఈచ్ లెటర్ అబ్జర్వేషన్ వస్తుంది పిల్లలకి, వొకాబులరీ డెవలప్మెంట్ ఇవన్నీ దీని ద్వారా. My name is P. Chandrakala, MPPS BC Colony Gajwel. తీసుకుని వచ్చి మ్యాథ్స్ సబ్జెక్టు మల్టీ గ్రేడ్ మల్టీ లెవెల్ టీచింగ్ దీని ద్వారా ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ గ్రేటర్ దాన్ లెస్సర్ దాన్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, పిల్లలకు అవగాహన కలిగించవచ్చు. అయితే దీన్ని మనము పిల్లలకు ప్లేవే మెథడ్ ద్వారా చింతగింజల ద్వారా మనం నేర్పించవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏంటి అంటే మనం చింతగింజలు ఇట్లా వేసుకున్న తర్వాత ఈ నెంబర్ వచ్చి 4 ఉంది కదా, దీంట్లో 4 ప్లస్ నేర్పించాలన్నట్టు ప్లస్ ఇప్పుడు 4 ఉంది కాబట్టి 4 దీంట్లో టిప్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చింతగింజలు వేసి 3 వచ్చింది, దీని కింద 1 2 3 మొత్తం మనం ప్లస్ కాబట్టి మనం యాడ్ చేసుకోవాలని చెప్తూ 1 2 3 4 5 6 7 ఇది అడిషన్ 7 ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవన్నీ కాన్సెప్ట్ కూడా
నా పేరు రాజేశ్వరి. నేను ఎంపీఎస్ గుండెనపల్లిలో ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు తెలుగులో ఒత్తు పదాలు, గుణిత పదాలు, సరళాక్షర పదాల గురించి మోడల్స్ తీసుకురావడం జరిగింది. దీనిలో ఇది సరళాక్షర పదాలతోటి 3 అక్షరాల పదాలు, సరళ పదాలు తయారు చేయవచ్చు. ఇందులో ఒత్తుల పుట్ట ఇది పదాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది. తలకట్టు నుంచి ఇలా తీస్తే తలకట్టు పదాలు, వీళ్ళతో ఏబిసిడీలు నేర్చుకుంటారు, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, వర్డ్స్ నేర్చుకుంటారు. ఇట్లా A to Z వరకు బుక్స్ ఉన్నాయి. ఓపెన్ చేసుకోవచ్చు.